మీకు ఒక చిన్న ప్రశ్న. ఒక చిన్నారి డిఎండి లేదా ఎస్ఎంఏ లాంటి అరుదైన వ్యాధితో బాధపడుతుంటే మనం ఏం చేయగలం? వారికి డబ్బు ఇవ్వలేకపోయినా కనీసం ఒక్క ఓట్ అయితే వేయగలం. ఆ చిన్నారి యొక్క బాధను, వారి తల్లిదండ్రుల యొక్క గొంతును మనం అందరం కలిసి చేర్చాల్సిన చోటికి చేర్చేద్దాం. ఆ చిన్నారికి కావాల్సింది జాలి కాదు, వైద్యం, మరి ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు. అందుకే మేము లాంచ్ చేసాం ఆపరేషన్ రేజ్ జస్టిస్. ఈ ఆపరేషన్ ద్వారా ఆ చిన్నారుల యొక్క బాధను, వారి యొక్క గొంతును ప్రభుత్వానికి చేర్చాలని నిర్ణయించుకున్నాం. రీసెంట్ గా జరిగిన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ద్వారా మన కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే 3,71,38,182 ఓట్లు ఉన్నాయి. అంటే దాంట్లో సగం మనం చూసుకుంటే 1,85,69,091 +1 అంటే మెజారిటీ కదా మనకు కావాలి. 1,85,69,092 ఓట్లు ఈరోజు మన ఈ ఆపరేషన్ రేజ్ జస్టిస్కి ఆ చిన్నారుల కోసం కావాలి. నా మొదటి ఓటు నేను వేసేసాను. మరి మీరు ఆ ఓటింగ్ ఎలా చేయాలంటే, తెలుగు ఫైనాన్స్ టీవీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి మీరు రండి. వచ్చిన తర్వాత అక్కడ ఆ బయో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, మీ ఓటు విలువ ఒక ప్రాణం. దాని కిందే ఆపరేషన్ రేజ్ జస్టిస్. ఈ ఓటు విలువ మీ ప్రాణం క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ పూర్తి పేరు, మీ ఊరు, మీ రాష్ట్రం, మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారా, తెలంగాణకు చెందినవారా, తర్వాత అరుదైన వ్యాధుల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన స్కీమ్ అవసరమా లేదా అనే ఒక మీ అభిప్రాయాన్ని, మరియు ఆపరేషన్ రేజ్ జస్టిస్పై మీ మద్దతు ఏంటి, సమర్థిస్తున్నారా లేదా అనే ఒక ఆప్షన్స్ని మీరు క్లిక్ చేసి కింద సబ్మిట్, బ్లూ కలర్లో కనబడుతున్న ఈ సబ్మిట్ ఫామ్ని క్లిక్ చేయాలి. అంతే, మీ ఓటు మాకు వచ్చేస్తుంది. అంతేకాకుండా ఒకవేళ ఈ చూస్తున్న వారిలో ఎవరైనా డిఎండి పేషెంట్స్ లేదా రేర్ డిసీజ్ పేషెంట్స్ వారు ఉంటే కనుక ఈ సెకండ్ లింక్ ఏదైతే ఉందో ఆపరేషన్ రేజ్ జస్టిస్, ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, క్లిక్ చేసి దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు కావలసిన గైడెన్స్ కానీ, ఏ విధంగా మీరు ఫర్దర్ ట్రీట్మెంట్స్ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, లేదా పేరెంట్స్ కావాల్సిన అడ్వకసీ కానీ పూర్తి సహాయం మేము అందిస్తాం. దయచేసి మీరందరూ ఓట్ చేయండి. ఆ చిన్నారుల యొక్క గొంతును ప్రభుత్వానికి వినపడేలా చేద్దాం. జై హింద్.